నీలోంబర మహార్నాథో హిమాం సొప్పుమాన్ అంటూ భగవంతుడు పరమేశ్వరుడికి అష్టమూర్తులను చెప్పారు. ఆ అష్టమూర్తులలో కంచిలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, ఖట్మండులో యజమానలింగం. ఈ 8 మన కంటికి కనపడేవి తప్ప 9వది లేదు. అందుకే భౌరంభంశనలో నిలోంబర మహార్నాథో హిమాం సొప్పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యకించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే అంటారు. అటువంటి పరమేశ్వరుడు తప్ప నిజానికి ఇక ఏదీ లేదు అని చెప్పడం కోసమే అష్టమూర్తి తత్వంగా పరమేశ్వరుణ్ణి 8 రూపాలతో పూజ చేస్తారు. అందులో శ్రీకాళహస్తిలో వాయులింగం. లింగము అన్న మాటకు అర్థం ఏమిటి అంటే గుర్తు అని. లింకారం ఇత్యుక్తం, గకారం సృష్టిరుచ్యతే, లయనాదుదయం ప్రోక్తం, లింగ శబ్దమితీరితిం అని లింగ శబ్దానికి నిర్వచనం. ఈ సమస్తమైనటువంటి జగత్తు మహాప్రళయమునందు దేనిలోకి వెళ్ళిపోతోందో అది లయమైపోతోంది కాబట్టి అది లిం. మళ్ళీ ఈ చరాచరాత్మకమైనటువంటి జగత్తంతా ఏ పరబ్రహ్మములోంచి బయటికి వస్తోందో అది గా. ఆయనలో మహాప్రళయమునందు వెళ్ళిపోయి మళ్ళీ బయటికి వచ్చి నిలబడుతుంది కాబట్టి సృష్టి జరిగింది. ఈ జరిగినది మహాప్రళయంలో ఆయనలోకి వెళ్ళిపోయే వరకు ఉన్న కాలం ఏదుందో అది స్థితి. కాబట్టి ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త. 3 లోకములకు 3 కాలములకు 3 మూర్తులకును మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయలా అంటారు. ఆయనే 3 మూర్తులుగా 3 లోకాలుగా 3 కాలాలుగా కనపడుతూ నిజానికి ఏ విధమైన భేదం లేకుండా 3వ నేత్రంతో పరబ్రహ్మముగా నిలబడిపోయేవాడెవరు అంటే ఆయనే పరమశివుడు. అందుకే అటువంటి పరమేశ్వరుడు లింగరూపాన్ని పొందాడు. లింగరూపాన్ని పొందితే కరచరణాదులు లేవు, కాళ్ళు చేతులు లేవు. కానీ రూపము లేదా అంటే ఒక రూపమున్నది కానీ కరచరణాదులు లేవు. ఈ రెండిటికి మధ్యలో ఉన్న